లొకేషన్ ఏం వస్తుంది భయం ఇది. చెప్పండి అన్న, ఏం కావాలి? సార్ చూసుకో. ఏం కావాలన్నా? సార్ ఫోన్ చూపి, నీకు ఏం ఫోన్లు ఉన్నాయి? నీకు ఏది కావాలి అన్నీ ఉన్నాయి అన్న. సెకండ్స్ లో కావాలా? నమస్తే. అవునా చూసుకున్నా థ్యాంక్స్ చేద్దామన్నా. రోడ్ మీద తమ్ముడు మీద పనికి రమ్మంటే పనికి వస్తాడు, పని చేయాలంటే తెస్తుంది. ఏం చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఫోన్లు కొనుక్కుంటున్నాడు, ఏమేమో చేస్తుండు. ఇట్లా ప్రాంక్ చేయాలంటే రేపటి నుంచి సుఖ పనికి వచ్చి సుఖ మన షాప్ పని చేయాలి. ఇట్లా అట్లా రోజు ఎక్కడికి చేసేద్దాం. ఏమంటాం అంటే భయపడిస్తాం, కొంచెం మేము భయపడిస్తాం. ఒక ఫోన్ కొన్నాడు నిన్న కాక మొన్న ఒక ఫోన్ కొన్నాడు, చెప్పకుండా కొన్నాడు. ఇప్పుడు దాని మీద ప్రాంక్ ఆలోచించండి. చేద్దాం సరే. మీద ఫోన్ అయితే నేను దొంగలేకి వస్తాను, నువ్వు వస్తాను, నేను వస్తాను. లేదు ఫోన్ దొంగతనం చేసి అమ్మనికి వచ్చాడు ఏదో మీద. దొంగతనం చేసి అమ్మనికి వచ్చాడు ఏదో మీద. ఫోన్ నాది, నీ ఫోను అయితే అది ఆయన పోలీస్ క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీస్ దగ్గర నేను దొంగని. ఆయన షాప్ లో దొంగోడు వస్తే ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఏం చేస్తాడు, కొంటాడా లేకపోతే ఎలా కొడతాడా అని చూద్దాం. కొంతమంది భయపడిస్తారు మావాడు. ఒక 4 దాకా వస్తాడు. 4 దాకా వచ్చాడు. సరే అన్న, నేను పని చేసుకుంటా, నాకు డిస్టర్బ్ చేయకండి. ఆయనతోటే మాట్లాడేది. ఒక పని చేస్తాను, కెమెరా అరే రైట్ ఫాదర్ బాగుంది రైట్. ఒక కెమెరా ఖరాబ్ అయిందని పెట్టేద్దాం మేడం. పెట్టేద్దాం, ఈ కెమెరా ఇట్లే పెట్టేసేద్దాం. అది కెమెరా అనేది ఫ్రెండ్ రెంట్కి వచ్చిందని చెప్తాను. కూడా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడుతుంది. మధ్యలో రావాలి, పనికి రావాలి. ఫుల్ 100% మీకే. 2 hours later. आज कुछ तो मंगवाना खाने को वास्ते बोलते शॉप को आए तो ऐसे करते क्या जी? अरे काम कर रहे, पहले काम कर रहे. देखो वहाँ लगाया थे, वहाँ का है जो बल्ब लगा उसके नहीं लगाया ना. ये चाहिए फिर Redmi 12 4G का. बोलते आए तो ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? पहले तो ये बोले फिर बाद में क्या है? तो नहीं करता काम कहीं कर रहा है. फिर तो आया चल बोल क्या करना? बोले वो स्पीकर ले, हेडफोन ले, निकाल उसको, बात कर, सीधा बात कर. जान दो, अपनी शॉप है बोल के कुछ भी नहीं बोल रहा हूँ. अरे कर काम आने कर रहा, नीचे कर रहा, लेटे ना रहा. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. दे दे फिर उसको हटा रे बस. हाँ दे दे फिर एक काम करो ना. बात करो, रख दे कैसे में बात कर. చెప్పను అది ఫోన్ తీసుకొచ్చిన జర తీసుకొని ఏం చేయాలి? ఏమన్నా పైసలు ఇట్లా ఏం ఫోన్, ఏం మోడల్ ఇది? తెలియదా అన్న? ఫోన్ కొన్నావు దిగి తెలియదా అన్న? కొనలే అన్న. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. తీసుకోనా జర అర్జెంట్ పైసలు వస్తున్నాయి. తీసుకోనా జర ఎంత వచ్చినా సరే 500 300 ఇచ్చినా సార్. పెద్ద ఫోన్ అన్నట్టుందన్న ఇది. తీసుకోమని చెప్పురా నా జర. భయ్యా ఈ ఫోన్ కంటే డిస్ప్లే చేయాలంట. डिस्प्ले डाल देंगे दोनों बने. वो वाइट बोल ले. సరే मैं बोल देता हूँ. నేను చెప్తున్నా, మా అన్నకి చెప్పకు, ఇలా తీసుకుంటాను నేను. ఏం కాదు కదా, ఏం కాదు ఏం కాదన్నా, తెలియదు. మొత్తం ఏమేమి అన్నీ మార్చేస్తాను. మార్చాను అన్నీ మార్చి. ఫోన్ బాగుంది, వివో, నాకు అర్జెంట్ అంటున్నావు అని చెప్పి ఇస్తున్నా. లేకుంటే తీసుకొని నేను అట్లా మా అన్నకి తెలిసింది అనుకో కొడతాడు. తీసుకో అన్న, కొంచెం డిజైన్ ఏమన్నా డిజైన్ ఈయన ఉంటారా నువ్వు? నేను లోకలే. అదే నా షాపు. అయితే మా అన్న నేను మా ఇద్దరిది ఒక 2000 ఇరా.
1000 రూపాయలకి ఒక్క రూపాయి ఇయ్యాను. 500 అన్న 500 ఎక్కువ కలిపి 1000 రూపాయలు ఇస్తా. తీసుకుంటే తీసుకో, లేదంటే చలో వెళ్ళిపోయి. లేదన్నా చూడనా తిరిగానా ఇదనా ఇది ఇగో నా 1000 రూపాయలకి ఒక్క రూపాయి. నువ్వు 500 అంటే నేను 1000 రూపాయలు అన్నా. 1000 రూపాయలకి ఒక్క अरे जरा छोड़ा ना प्लीज आना देखो जी 1000 रुपये में करो बोल रहे वीवो को. నేను आता इसका 1000 रुपये 2000 बोला मैं बराबर है అంతే. 2000 అయితే కాదు. छोड़ा राजू 1 घंटे का टाइम ले ले घंटा గంట సేపు అవుతుంది. हाँ నీ ఇష్టం. మళ్ళీ తర్వాత వస్తున్నాం అంటే అది కూడా ఉండదు. అవి కూడా రావు. ఏ అమ్ముకుంటావు అమ్ముకుంటావు. ఆయన తెలియదా ఆయనకు గెలవకుండానే ఇస్తున్నా నేను ఇప్పుడు నీకు. అట్లా అందుకే డిస్ప్లే అని చెప్పి చెప్పిన. నేను తీసేసుకుని మెల్లగా వెళ్ళిపోతా ఎడికి. చెప్పేమంటావు అంటే ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి అయితే ఎవరు రారుగానా. నేను అందుకే కుళ్ళం అడుగుతున్నాను ముందు చెప్పని. ఏడికెళ్ళి ఏం చేయలేదు. ఏడికెళ్ళి క్యాంప్ చేసినావు. ఇది బయటకు వెళ్ళి తీసుకొచ్చినా ఈ ఏరియా అయితే కాదు కదా. ఈడ కాదన్న ఆడ ఉండాల ఈ ఏరియాలోకి అయితే ఎవరు రారు కదా. రారన్న ఏడుంటావు నువ్వు? నేను ఈడ లోపల ఉంటాను. ఏడ లోపల ముందుకుంటాను ఇక్కడ వేరే నిజం చెప్పాను. నువ్వు ఎందుకు తడబడుతున్నావు? ఇయ్యానా జర ఇయ్యానా అందరు వస్తారు. ఇయ్యానా పైసలు ఇయ్యానా జర ఇదానా చెప్పినా కదా దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ. పోలీసులు తీసుకురావా వెళ్ళిపోకుంటే మాట అంతే. సరే సరే ఇచ్చేసాను. అదే కూర్చోక 5 నిమిషాలు ఇస్తాను. పాస్వర్డ్ అయిపోనా? లేదు పాస్వర్డ్ నాకేం తెలుసా నా చెప్పినా తీసుకొచ్చినాను. తీసుకొచ్చాను చూసుకో 2 నిమిషాలు కూర్చో వస్తుంది. మొత్తం చేయాలా ఇప్పలా పడితే ఏమైనా నెంబర్ అవన్నీ మార్చాల్సి వస్తుంది. लोकेशन ही वస్తుంది भाई मेरे. చెప్పండి ఏం కావాలి? सर उसको ఏం కావాలన్నా? అసలు ఫోన్ చూపినే కదా. ఏం ఫోన్లు ఉన్నాయి నీకు ఏది కావాలి అన్నీ ఉన్నాయన్నా. ఏంటి ఫోన్ సెకండ్స్ లో కావాలా కొత్తది కావాలా? ఏమైనా కాదు. నేను ఫోన్ ఫోన్ అయినా కనిపిస్తుంది లొకేషన్. ఒక్క నిమిషం ఉంటుంది. వివో మంచి ఫోన్. అవును ఒక్కసారి అదే నా చూడు ఒకసారి. ఏమైందన్నా? ఇంకా దానికంటే బెస్ట్ కూడా ఉన్నాయి ఇక్కడ. भाई గోయిడా లాక్ ఓపెన్ అయింది. ఎవరు ఏం చెప్పాలన్నా ఇగో ఎవరు ఇచ్చారు? పాస్వర్డ్ ఏందిరా? అరే ఫోన్ ఎవరు ఇచ్చింది? వీడు వీడిచ్చిండు. ఫోన్ తెచ్చింది ఓడు మరి. నేను చెప్తాను ఎవరు తెచ్చింది ఫోన్? నేను చెప్తాను అరే ఇగో అరే ఫోన్ చేస్తున్నారు. ఫోన్ ఇగో మేము ఫోన్ అన్నా ఫోన్ తీసుకొని షాప్ వచ్చిందా? ఫోన్ తీసుకొని షాప్ వచ్చింది ఎప్పుడా? ఇందాకే అన్నావు కదా అన్న 200 ఏరియా ఏంది మరి? 200 కాదన్నా నాకు 500 ఫోన్ అమ్ముతున్నాడు అన్న. సెకండ్ హ్యాండ్ ఫోన్ లో ఏంది 500కి అమ్ముతానా? దొంగతనం చేస్తాను. అయ్యా నా ఫోన్ అన్న. अरे अरे वाड़ इచ్చిపోయినా నా अरे ఫోన్ वाड़ షాప్ కి. उनके बे ఉరుకుతే? वो उन्हों भाग गया. मेरा फोन है. అయితే हाँ ఏమైంది అయితే? అన్న నా ఫోన్ ఇమ్మన్నా. ఇగో మరి ఏం నీకురన్నా పోయినప్పుడు అసలు మీరు ఎవరన్నా? నా షాప్ అన్న 100 ఫోన్లు వస్తాయి అన్న. చూడు ఇగో చూపిస్తున్నా 100 ఫోన్లు వస్తాయి. ఫోన్ పాస్వర్డ్ తెలియదు అనుకో సప్తా జైలు అర్థమైందా? నీకు చూడు క్రైమ్ బ్యాచ్ చూడు పాస్వర్డ్ చూడు. వాళ్ళు ఏమాట్లాడుతున్నారు? నాకు తెలియదు సార్. మీరు ఫోన్ ఇస్తారని మరి రోజుకి 100 వస్తుంటారు. మరి ఫస్ట్ అడుగు మళ్ళీ ఎవరు అని. రోజుకి 100 వస్తుంటారు. మరి ఫోన్ ఎట్లా తీసుకుంటారా నువ్వు? నా ఫోన్ అది. ఎట్లా కొనుక్కుంటుంటారు బాయ్. 100 ఫోన్లు వస్తాయి అట్లాంటివి చూపిస్తున్నా కదా నీకు. ఈయన చూడండి ఇంకా ఉన్నది. సెకండ్ అన్నప్పుడు ఫస్ట్ లాక్ చేయమని చెప్పాలి. అర్థమైందా? అవునా? అందుకే ఆడ కూర్చో అని చెప్పి అన్న ఈ ఫోన్ కి నాకు ప్రాబ్లం ఉంది చూస్తా అంటే చూస్తున్నా. ఎంత కమ్మిండు? ఆడేమమ్మలే అన్న నాకు ఆకలి అవుతుందన్న ఊరికొనిగా పైసలు లేవు 500 ఇవ్వన్నా అంటున్నా. ఆడనేసి అవుట్ వచ్చి కూర్చో అన్న 5 నిమిషాలు అన్న వస్తున్నా అని చెప్పి కూర్చోబెట్టిన. అప్పుడే మీరు వచ్చినారు. ఇంకా తర్వాత వచ్చుంటే ఇప్పుడు మొత్తానికి నా మీద వస్తున్నా కదా అది. సరే ఇప్పుడు నా ఫోన్ అయితే వాడు ఎందుకు ఉరికిపోతాడు మరి? ఇప్పుడు ఇప్పుడు దొంగ వాడే ఒప్పుకుంటాం మేము. మరి ఇప్పుడు ఫోన్ పెట్టి పోయింది. ఇప్పుడు నీకు మేము ట్రాక్ చేసినాం. ఇప్పుడు దొబ్బేసిన ఎవరు అంటే మొత్తం ఇప్పుడు నువ్వు జైలు పడేది అని. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇట్లాంటి రోజుకి 100 మంది వస్తాను. సీసీ కెమెరాలు పెట్టుకుంటాం. చూపిస్తాను మొత్తం. నా ఫోన్ కూడా వస్తుంది చూడు. అవునన్నా అవునన్నా అర్థమైందా? ఫోన్ తీసుకొని పోతున్నావు. అర్థమైందా? నీకు మళ్ళీ వస్తే మాకు అప్పగించు సన్నా.
మళ్ళీ ఈ ఫోన్ ఆగి అన్నావు అనుకో ములకేసి కొడతాను దాని తర్వాత ఇది అన్న షాప్ అని ఇలా పని చేసుకుంటా నేను అంతే నువ్వేమని నాది కాదు, చెప్తావు? అర్థమైందా? నువ్వేమని మాకు సంబంధం లేదు. ఫోన్ ఇగో అయ్యింది మేము తీసుకొని పోతున్నాం. వాడు తీసుకో, వస్తే- నా ఎవడొస్తాడు? వాడు వస్తే మంచిగా మాట్లాడరా గల్లా పట్టుకోకు, పడతా. గల్లా పట్టుకోకు, అర్థమవుతుందా? పడతా. మాట్లాడుతున్నా కదా సార్ తోని. తీసుకోరా, పై ఫోన్ కావాలి, 100 ఫోన్లు ఉన్నాయి నాకన్నే. మా షాప్ లోనే వస్తుండే కనబడతలేడా? ఇక్కడ ఫోన్ నాది. నడు, ఉందా? అరే మళ్ళీ వస్తే నాకు అప్పగించాని సరే సార్ లేదంటే మళ్ళీ మీ అందరం మొక్కలు వేస్తుంది అర్థమైందా? అందుకే మొన్న షాప్ కి రాని వచ్చిన షాప్ కి కూడా ఇట్లా అవుతుంది. ఏందన్నా డిస్ప్లే అని వచ్చిండు వాళ్ళు ఇట్లా అంటారు, ఏం మాట్లాడేది మనం మళ్ళీ వస్తుంటే చెప్తాం మాట్లాడదాం. ఆడి కూడా కళ్ళు వస్తారు. వాళ్ళు ఆన్ ఫోర్ ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళిపోయాడు కదా, మరి పోయేటోడు పోక ఇదేంది మరి ముచ్చట. అందుకే అన్న షాప్ కి రానంటే నేను షాప్ కి రానంటే నువ్వు రారా ఉంటావు. కొంచెం నేను చెప్పేది మొత్తం అరే ఈడే 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 ఇందాక నేనే. ఈడే. ప్రాంక్ చేసాను. ఎందుకంటే ఏం అన్నయ్య చెప్పిండు? మీ అన్ననే చెప్పిండు. ఎందుకంటే జర ఒకసారి ఎందుకే అన్న షాప్ కి రమ్మనే నువ్వు ఆయన ఎందుకు మరి నిజంగా అనుకున్నా కానీ ఇప్పుడు నిజంగా పోలీసు ఉంటే నేనేమైతే మొన్న సెట్ చేసినాం కానీ అయితే ఏంటంటే నువ్వు షాప్ వస్తలేవు సరిగా ఉంటలేవు కదా, ఇట్లా ఏమైనా దొంగ ఫోన్లు వస్తే ఏమొచ్చా నువ్వు ఎట్లా డీల్ చేస్తావు ఏం చేస్తావు అని మీ వాడు ఏమని చెప్పిండు. మీ వాడు చెప్పిండు ఏమైందా అవు ఆడ గగు ఆడుంది కెమెరా కనిపిస్తుందా రెంట్కి ఏమన్నావు కదా అన్నది రెంట్ ఇట్లానే పెట్టినా నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు? నీ రియాక్షన్ రియాక్షన్ ఎట్లుంటుంది అని చెప్పి నిజంగా అనుకున్నా కదా భయ్య గిద గల్లా పట్టేసి నీ భయ్య అయితే మొత్తం మీరు ఇట్లా ఎట్లా అనిపిస్తుంది ఇట్లా ఎట్లా ఎంత ఎట్లా రియాక్షన్ పోలీసు అని చెప్పి గమ్మునున్నా గల్లా పట్టుకోవాలి పోలీసు కాకుండా మంచిగా మాట్లాడదాం గట్టిగా. అదే ఈడ పక్కడికి వెళ్ళి గల్లీ పట్టుకుంటుంది భయ్య. చెమటలు వచ్చేసినాయి. మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది మనది తెలంగాణ పోరాలు మన ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంది మనది. అట్లా మన మీ అన్న మాకు సబ్స్క్రైబర్ అట్లా చెప్పిండు నీ పని ఏమని షాప్ వచ్చి షాప్ లో ఎందుకు మళ్ళీ రేపు ఇంకోటి నిజంగా రాని కదా అన్న చెప్పుకో మన ఆయన నుండి ఏం మాట్లాడతలేదు అదే అంటే నీకు అర్థం కాలేదు ఆయన సైలెంట్ ఉంటుండని మొత్తం గల్లా పట్టుకుని మీద మీద వచ్చేసి నా భయపడుతుంది ఈ భయపడుతుంది మా వాళ్ళకి లాక్ తెలుసు ఆయన పోలీసులు అనే వరకు గమ్మునైనా నేను సరేనా పిఎస్కి వద్దామంటే పోతే ఆడ అర్థమైంది కెమెరా లేవన్నా మాకు ఇట్లా అది అట్లానే మేము నీ ఎట్లుంటది నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు వస్తలేవు అట్లా చేయాలి కదన్నా. సరే అన్న ఏమన్నా ఛానల్ పేరు తెలంగాణ పోరాలా రైట్ అన్న నువ్వు చేపిస్తావు అన్న మొత్తం చెప్పొచ్చు కదా చేపించేటప్పుడు.